హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను అభి కలిసి తాడేపల్లిగూడెం అయితే వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చేసారని చెప్పేసి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న సంక్రాంతికి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మేమైతే జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్కి వెళ్ళిపోయి తాడేపల్లిగూడెం బస్ అయితే ఎక్కేసాము. ఇంకా టికెట్స్ అవి తీసుకొని చక్కగా కూర్చొని మా జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే లేరనమాట, ఇంకా వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు. ఇంకా అభి నేను మాత్రమే ఉన్నాం ఇంట్లో. మా అభి చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలాగా చక్కగా దాని మీద కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు. ఇంక ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఎవరు లేరనమాట. ఇంక మా లగేజ్ అయితే ఇక్కడ పెట్టాము. ఇంక మా అమ్మ ఫంక్షన్కి వెళ్ళారు కదా, ఇల్లంతా అయితే చిందరవందర చేసేసారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేదాకా నేను అభి అయితే వెయిట్ చేయాలి. ఇంకా అమ్మ వాళ్ళు ఎవరు కూడా ఇంటి దగ్గర లేరు కదా ఫ్రెండ్స్. ఇంకా వంట అయితే ఏం చేయలేదంట. ఇంకా అందుకోసమని మా తమ్ముడు అయితే నా కోసం ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాడనమాట. ఇప్పుడే వచ్చింది. ఇంకా నేను అభి అయితే తినేసి ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేయాలన్నమాట. ఇంకా మేము వెళ్ళిన 1 అవర్కి అయితే వేదాక్ష అలాగే మా అమ్మ అయితే వచ్చేసారు ఫంక్షన్ నుంచి. ఇంకా మా మరదలు అయితే వస్తుంది. ఇంకా మా వేదాక్ష నేను అయితే అలా కూర్చొని చక్కగా మాటలు అయితే చెప్పుకుంటున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే అభి ఇంకా వేదాక్ష అయితే చక్కగా ఆడుకోవడం స్టార్ట్ చేసేసారు. వేదాక్ష ఇక్కడికి వస్తే మా వాడికి ఎంత ఆనందమో. పిల్లలు ఉంటారు కదా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం సేపు ఉన్నాక తర్వాత తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానమాట. ఇంకా తాతయ్య వాళ్ళ ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంట్లో కూడా అయితే వచ్చేసారు. ఇంకా నేను ఎప్పుడో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అయితే వెళ్ళానమాట. ఇంకా ఇల్లు అంతా కంప్లీట్ అయ్యాక నేను రావడం అయితే ఇదే. ఇంకా ఇల్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా 2 పోర్షన్లు. ఫస్ట్ పోర్షన్లో అయితే ఈ విధంగా ఉంది. ఇంకా సెకండ్ పోర్షన్లో అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా హోమ్ టూర్ అది తీద్దాం అనుకున్నాను కానీ టైం కుదరక ఇంకా తీయలేకపోయాను. మళ్ళీ సార్ వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా తీసి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం సేపు ఉన్నాక తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నేను వెళ్ళిన రోజు అయితే సండే కాబట్టి ఇంకా నైట్ అందరం ప్రేయర్కి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అవుతున్నాము. ఇప్పుడు అందరం చక్కగా రెడీ అయ్యి అయితే చర్చ్కి వెళ్తున్నాం, కల్వర్ టెంపుల్కి. త్వరగమ్మా హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఓకే, అందరు రెడీ అయిపోయాం. కాలేజ్ బాగుంది కదా. ఫైనల్గా కల్వర్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. అసలు ఎంత బాగుందో లైటింగ్స్తో, చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ మార్నింగ్ టైం వెళ్ళాను కానీ ఈవినింగ్ టైం అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం నేను ఈవినింగ్ టైం కల్వర్ టెంపుల్కి వెళ్ళడం. అసలు లైటింగ్స్తో ఎంత బాగా అరేంజ్ చేశారో, చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ అయితే ఇంకా ప్రేయర్కి అయితే పైకి వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళేటప్పటికే సతీష్ కుమార్ గారు వాకింగ్ కూడా అయితే
స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా నాకు సతీష్ కుమార్ గారు వాక్యం అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే కనుక తాడేపల్లిగూడెంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట వాక్యం అయితే మాత్రం. ఇంకా వాక్యం అది అయిపోయాక ఇంకా ప్రేయర్ ముగించుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా మేము 7 o'clock వెళ్తే నైట్ 9 అయిందనమాట బయటకు వచ్చేటప్పటికి. ఇంకా బయట నుంచి వ్యూ చూస్తే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఫుల్ చలిగా అయితే ఉంది, ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి. చిన్నడు అవైతే ఇవైతే 30 రూపీస్. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ కానీ వచ్చాక ఒక రోజు అయితే ఇలా గడిచింది. ఇంకా మిగతా రోజులు మరి మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఏమేం ప్లేస్కి వెళ్ళాం ఏంటి అనేది ప్రతి వ్లాగ్ కూడా మీకైతే అప్లోడ్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.